హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. రీసెంట్‌గా వ్లాగ్స్ ఏం అప్‌లోడ్ చేయట్లేదు గదా! ఇదైతే మా బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇంకా డెలివరీ అయ్యాక 11 డేస్ వీడియోస్ అయితే పెద్దగా ఏం తీయలేదనమాట. ఇదైతే 11థ్ డే వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజైతే పుణ్యస్నానం చేయిస్తారు గదా! వీడియో కుదిరినంత వరకు తీద్దాంలే అన్నట్టు స్టార్ట్ చేశాను. కానీ వీడియో తీయటానికి ఎవరు లేరనమాట. మా వారు గూడా ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఇంక అందుకనే డీటెయిలింగ్‌గా అన్ని వీడియో అయితే తీయలేకపోయామనమాట. కుదిరినంత వరకైతే వీడియో తీశాను. ఇంక పని మొత్తం అత్తయ్య గారు ఒక్కళ్ళే చేసుకోవాలి కాబట్టి లేట్ అయిపోయింది. అందుకే వీడియో తీయటానికి గూడా కుదరలేదనమాట. ఇంక పాపకి స్నానం అయ్యేలోపు నేను గూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంక పంతులు గారొస్తే పూజ స్టార్ట్ చేయడమే. ఇంక ఇట్లా అనుకునే లోపే పంతులు గారైతే వచ్చేసారు. ఈ పూజ టైంకైతే మా ఆయన గారు హైదరాబాద్‌లోనే ఉన్నారనమాట. రాలేదు. ఎందుకంటే మళ్ళీ 10 డేస్‌లో బుడ్డదాని బారసాలైతే ఉంటది కదా! అప్పుడొచ్చినప్పుడు ఒక 4 రోజులు ఉందాంలే అన్నట్టు ఇంక రాలేదనమాట. మళ్ళీ జర్నీ అవుతుంది 2, 3 సార్లు ఎందుకులే అని చెప్పి ఇంకా ఆఫీస్ గూడా హాలిడేస్ ఎక్కువ లేవు. డెలివరీ అప్పుడు గూడా లీవ్ తీసుకున్నారు కదా! అన్నట్టు ఇంక ఆయనైతే రాలేదు. అక్కడే ఉన్నారు. నాకైతే నార్మల్ డెలివరీయే అయింది. కానీ 2 డేస్‌కి ట్యూబెక్టమీ గూడా చేయించేసుకున్నాననమాట. అందుకనే ఇంక కుర్చీలో కూర్చొనే పూజ చేస్తున్నాను. డెలివరీ టైంలో గూడా నేను డెలివరీ కంటే ఎక్కువ రిక్కీ గురించే భయపడ్డాను. ఎందుకంటే వాడికి నేను తప్ప ఇంకెవరు అలవాటు లేరు గదా! ఎట్లా ఉంటాడా అని. కానీ అదృష్టం కొద్దీ అత్తయ్య గారికి బాగా అలవాటయ్యాడనమాట. ఇంక నాకు భయం లేకుండా పోయింది. ఇంక బేబీ పుట్టాక అసలు బేబీ దగ్గరికి గూడా రావట్లేదు. ఇంక అత్తయ్య గారి దగ్గరే ఉంటున్నాడనమాట. ఇంక ఈ పూజకైతే ఎవరిని పిలవలేదు. ఎందుకంటే ఎట్లానో బారసాల 21st డే చేసుకుంటాం గదా అన్నట్టు. ఇంక నా డెలివరీ అయితే సమ్మర్ హాలిడేస్‌లో అయింది గదా! ఇంక పిల్లలు గూడా వస్తా అన్నారనమాట. అంటే వదిన వాళ్ళ పిల్లలు. ఇంక వాళ్ళు కూడా వచ్చారు ఇంటికి. వాళ్ళు గూడా బుడ్డదంతా బాగా ఆడుకున్నారనమాట. రిక్కీ గాడు గూడా వాళ్ళతో చాలా బాగా ఆడుకున్నాడు. బుడ్డ పాప మాత్రం మెలుకువతో ఉంది అంటే ఇంక దాంతో ఆడుకుంటూ పిల్లలు గూడా దాని చుట్టూనే ఉంటారు. ఇంక లక్కీ అయితే రిక్కీతో ఆడుకుంటూ ఉంటది. పర్ణిక మాత్రం మేము ఏ పని చేస్తున్నా వచ్చి హెల్ప్ చేయడం బాగా నేర్చుకుందనమాట ఈ మధ్య. ఇంక సమ్మర్ అంటే తెలిసిందే కదా! మ్యాంగో సీజన్ అని ఇంకా ఆవకాయ పెట్టకుండా ఎట్లా అన్నట్టు ఇంకా ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ పెట్టామనమాట ఈసారి. ప్రతి సమ్మర్‌లో మామిడికాయ కారం అంటే మా అమ్మగారు పెట్టేవాళ్ళు. ఈ సమ్మర్‌లో మాత్రం ఆమెని చాలా మిస్ అయ్యాము. అంటే ప్రతి విషయంలో మిస్ అవుతాంలే గానీ, ఇంకా ఈ మామిడికాయ కారం మెయిన్‌గా మా అమ్మగారే పెడతారు గదా! ఇంకా మా అమ్మగారే బాగా గుర్తొచ్చారనమాట ఇది పెట్టేటప్పుడు. ఇంక నేనైతే బుడ్డదాన్ని తీసుకొని లోపలే ఉన్నాను. ఇంక కారం పెడుతూ ఉన్నారనమాట అత్తయ్య గారోళ్ళు. ఇంకా ఈవినింగ్ టైమ్ అయ్యేసరికి ఇట్లా కాసేపు బయట పడుకోబెడుతున్నాము. కొద్దిగా బయట వాతావరణం గూడా పాపకి అలవాటయిద్ది కదా అన్నట్టు. ఇంకా ఈ వీడియో అయితే మా ఆయన గారు వచ్చే రోజనమాట. అంటే ఫంక్షన్‌కి ఒక 2 డేస్ ఉంది అనగానే వచ్చారు. కాకపోతే ఆయనైతే లేట్ నైట్ వచ్చారనమాట. వీడియో తీసుకోలేదు. టైం అయితే 7 అయింది. ఇంకెవరు లేవాల పిల్లలు. మా బుడ్డదాన్ని ఫస్ట్ డే వ్లాగ్లో చూపిస్తున్నాం. ఫేస్ అయితే ఇప్పుడే చేయం. ఎందుకంటే రేపు ఉంది ఫంక్షన్. మీకు ఈ వీడియోస్ లేట్గా వస్తాయి కాబట్టి నేను చూపిస్తాను. ఇంక తాతయ్య గారైతే వంటగదిలో కూర్చున్నారు. అత్తయ్య గారు వంట చేస్తుంటే ముచ్చట్లు చెప్పుకుంటూ. ఇంక మా వారైతే ఆయన కారు క్లీన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను డెలివరీకనే వచ్చినప్పుడే ఇక్కడ కారు వదిలేసి వెళ్ళిపోయాననమాట. అంటే ఈ 3 మంత్స్ ఇక్కడే ఉంది. పెద్దగా వాడలేదు. సరే మరైతే రేపు ఫంక్షన్‌కైతే యూజ్ చేయాలి కదా అన్నట్టు ఇంక 2 కార్లు క్లీన్ చేస్తున్నారు. అట్లనే వాక్యూమ్ క్లీనర్ ఉంది కదా! డస్ట్ మొత్తం పోయిద్దిలే అనేసి క్లీన్ చేస్తున్నారు. దాంతో పాటు వాటర్ వాష్ కూడా చేస్తున్నారు. ఇది కూడా మా దగ్గర ముందే కొని ఉంచుకున్నాము. అంటే ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చూయించాను కదా! ఇంకా కార్లు బాగోలేదు అనిపించినప్పుడు మాత్రం వాటర్ వాష్ చేస్తున్నారు. ఇంక అందుకనే మావయ్య గారును, మా ఆయన ఇద్దరు కలిసి 2 కార్లు వాష్ చేస్తున్నారు. ఇంట్లోనే కార్ వాష్ అయిపోతుంది మాకు. ఇంక లక్కీ మా ఇంటికి వస్తూ వస్తూ మైక్ తెచ్చుకుందనమాట. ఇంకా అది తీసి ఆడుకుందాం అనుకునేసరికి రిక్కీ గాడు లాక్కొని దాన్ని ఎలా యూజ్ చేయకూడదో అలా యూజ్ చేస్తున్నాడు. మాట్లాడరా అంటే మాట్లాడడంట. ఇంకా కుర్చీలో అట్లా ఆడుతూ ఉన్నాడు దాన్ని పట్టుకొని. ఇంక రిక్కీ గాడైతే అత్తయ్య గారికి బాగా అలవాటయ్యాడని చెప్పాను గదా! ఇంకా దిగట్లేదనమాట. అత్తయ్య గారితో వంట కూడా చేస్తాడంట. ఇంక పర్ణిక ఏమో క్యాబేజీ ఫ్రై చేస్తుంది. ఇంక మా ఆయన గారికి ఇష్టం అని చెప్పి మ్యాంగో పప్పు అయితే చేస్తున్నారు అత్తయ్య గారు. ఇంక మేమెవ్వరం ఇంటికొచ్చినా మాకు ఏదైతే ఇష్టమో ఆ ఫుడ్డే వండుతారనమాట అత్తయ్య గారు మాత్రం. ఇంక పిల్లలిద్దరికి ఏమీ తోచట్లేదు అంటే చిన్న అష్టాచెమ్మా గీసుకొని ఆడుకోండి అని చెప్పాననమాట. ఇంక వాళ్ళే గీసుకొని ఆడుకుంటూ ఉన్నారు. ఇది లేదంటే బిజినెస్ ఏది నచ్చితే అది. వాళ్ళకి ఎప్పుడు ఏ గేమ్ ఆడాలనిపిస్తే ఇంక అవి ఆడుకుంటూ ఉన్నారనమాట.
ఇంక పర్ణికాకైతే అన్ని కాయిన్స్ ఎక్కేసాయి. లక్కీకైతే ఎక్కలేదు. అదేంటో పర్ణిక విన్ అవుతుంది అన్నప్పుడే రిక్కీ గాడు గూడా వచ్చి గేమ్ మొత్తం కదిపేస్తాడనమాట. ఈ సమ్మర్ మొత్తం అట్లానే జరిగింది. ఇంకిదైతే ఫంక్షన్ ముందు రోజనమాట. వదిన వస్తా అని చెప్పింది. ఇంక అందుకనే మావయ్య గారైతే వెళ్లి వదినని, దక్షితని తీసుకొచ్చారు. ఇంక వాడొచ్చాడు అనంగాల్నే వీళ్ళు పరుగులు పెట్టి మరీ ఎళ్తున్నారు. చూసి చాలా రోజులయింది గదా అని. వదినకి గూడా ఇగ ఒక 4 రోజులు ముందు వద్దామనే ఉంది. కాకపోతే షాప్‌లో బిజీ ఉండటం వల్ల రావటానికి అస్సలు కుదరట్లేదనమాట. బుడ్డది పుట్టాక గూడా రావటానికి కుదరక ఇంక ముందు రాగాలను బుడ్డదాని దగ్గరికే ఎళ్ళింది. దక్షిత్ గాడు మాత్రం ఈ బుడ్డదాన్ని చూడటం ఇదే ఫస్ట్ టైమ్. ఇన్ని రోజులు కుదరలేదు వాడు గూడా రావటానికి. ఇంక అందుకనే రాగాల్నే దాంతో ఆడుకుంటూ ఉన్నారు. ఇంక ఫంక్షన్‌లో సాంగ్స్ పెడదాంలే అనుకున్నాము. వీళ్ళు డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తామని చెప్పి డాన్సులు ఏస్తూ ఉన్నారనమాట సాంగ్స్‌కి. ఇంకా లక్కీ, పర్ణిక డాన్స్ ఏస్తంటే రిక్కీ, దక్షిత్ కూడా ఎక్సైట్ అయిపోయి వాళ్ళు గూడా వాళ్ళకొచ్చినట్టు డాన్సులేస్తూ ఉన్నారు. రిక్కీ గాడు మాత్రం ఎప్పుడూ ఒక్కడే ఉంటాడు కదా! ఇంక వీళ్ళొచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తాడు వాళ్ళతో ఆడుకుంటూ ఏదో ఒక గంతులేస్తూ. ఇంకా కొత్త అవ్వకి పెట్టామని చెప్పాం గదా! ఇంక అందుకనే లైన్‌లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అందరికి ముద్దలు తినిపిస్తున్నారు అత్తయ్య గారైతే కలిపి. ఇంక నేను రిక్కీకి తినిపిస్తున్నానని చెప్పి నాకు గూడా పెట్టారనమాట ఒక ముద్ద. బుడ్డది పుట్టి 20 డేస్ అయింది గదా! అప్పటికి. అందుకనే కారాలు ఎక్కువ తినట్లేదనమాట. అందుకని ఒక ముద్ద తినేసి ఊరుకున్నాను. ఎంతైనా పెద్దవాళ్ళు తినిపిస్తే ఎన్ని ముద్దలు తింటున్నాం గూడా తెలియకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తాం గదా! అట్లానే ఎన్ని సార్లు కలిపినా అయిపోయిందనమాట ఆ రోజు. ఇంట్లో ఎవరు లేకపోతేనే సాయంత్రం అయితే బయటే కూర్చుంటాం మాక్సిమం. ఇంక అందరం ఉండేసరికి ఇంక అందరం ఒకటే చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామనమాట. ఇంకా మేమందరం ఉన్నాం. దక్షిత్ గాడు ఎక్కడున్నాడనుకుంటున్నారు. ఇదిగో కార్‌లో కూర్చున్నాడు. ఇంక రేపు బారసాలకు కావాల్సినయన్నీ కార్‌లో పెట్టుకుందాంలే అని వెనక్కి తీసేసరికి ఇంక వాడైతే కారెక్కి కూర్చున్నాడనమాట. ఇంకా మేమందరం తినడం గూడా అయిపోయింది గదా! ఇంక ఇప్పుడైతే లగేజ్ మొత్తం అంటే రేపు అక్కడికి తీసుకెళ్లాల్సిందంతా కార్‌లోకి పెట్టేసుకుంటున్నారనమాట. ఇంక మేమందరం కలిసున్నామంటే అసలు ఎంత టైమున్నా గూడా ఇట్టే గడిసిపోయింది అన్నట్టే ఉంటది. ఇంక పిల్లలైతే చెర్రీని ఎత్తుకుంటా అన్నారనమాట. ఇంక అందుకనే వాళ్ళ చేతుల్లో ఇస్తున్నాము. వాళ్ళకప్పుడే మోయటం రాదు గదా! పొరపాటున దాన్ని పడేస్తారేమో అన్నట్టు ఈయన గట్టిగా పట్టుకొని వాళ్ళ చేతిలో కూర్చోబెట్టి ఫోటోలు తీస్తాడనమాట కొన్ని. రిక్కీ గాడి చేతికి వాళ్ళ చెల్లినివ్వటం ఇదే ఫస్ట్ టైమ్. అందుకనే మళ్ళీ మళ్ళీ ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. ఇంక సైలెంట్‌గా అట్లా చేతిలో పెట్టేసి ఫోటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము. ఇంకా అలా కాసేపు ఆడుకున్న తర్వాత చెర్రీ అయితే నిద్రపోయింది. ఇంక మేమైతే రేపు ఫంక్షన్‌కి కావాల్సిన శనగలు అవన్నీ నానబెట్టుకుంటూ ఉన్నాము. ఈ శనగలైతే బయట కొన్నయి కాదు. మా మావయ్య గారు కష్టపడి పొలంలో పండించినవి. దీని బారసాలకి యూజ్ చేస్తున్నాము. ఇందాక చెప్పాను గదా! ఇంకా అక్కడికి తీసుకెళ్ళాల్సిన లగేజ్ మొత్తం ఉందని. అదేంటంటే ఇవే అనమాట. గిఫ్ట్స్ ఇచ్చాం గదా! ఇంకా ఆ గిఫ్ట్ బాక్సులన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఇంకా పర్ణిక అయితే అయన్నీ అందిస్తూ ఉందనమాట వాళ్ళ మావయ్యకి. ఇవన్నీ ఇప్పుడే అక్కడ మండపానికి షిఫ్ట్ చేసేస్తే మార్నింగ్ కొద్దిగా పని తగ్గిద్ది గదా! అన్నట్టు ముందైతే పంపించేస్తున్నాము. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ వేరే ఏదో పనుంటది. హడావిడి అయితది. ఇబ్బందవుతది గదా! డబుల్ పనయితది గదా! అన్నట్టు. ముగ్గురు కోతి కూడా ఆగు ఒక నిమిషం. ఇలా ముగ్గురిని ఇక్కడ వేసాను సైలెంట్గా ఉంటారని. హాయ్ చెప్పు. అంటే ఈవినింగ్ అన్నం తినేసాం కదా! నైట్‌కి మళ్ళీ అన్నం ఏం తింటాంలే అన్నట్టు ఇంకా పకోడీ వేయమంటే ఇంక పకోడీకి కలుపుతుందనమాట వదిన. దక్షిత్ గాడేమో నిద్రకొచ్చి గోల గోల చేస్తున్నాడు. ఇంక అందుకనే వదినైతే కలిపేసి వెళ్దాం అనుకుంది. నేను వేద్దాం అనుకున్నాలే నూనెలో. కాకపోతే ఈలోపు చెర్రీ నిద్రలేసి ఏడుస్తుంది అనేసరికి ఇంక నేనైతే అటెళ్ళిపోయాను. మొత్తం మళ్ళీ వదినే చేయాల్సొచ్చింది. మాక్సిమం ఊరెళ్తే మొత్తం వదినో, అత్తయ్య గారో చేసుకుంటారు. నేనెక్కువ ఏం పని చేయననమాట అక్కడైతే. ఇంకిదైతే ఫంక్షన్ రోజు మార్నింగే అనమాట. అసలు టిఫిన్స్ గూడా ఆర్డర్ ఇచ్చాం కదా! అయ్యి, ఇయ్యి అన్నీ మెయింటెనెన్స్ చూసుకోవటానికి అన్నయ్య గారు, మావయ్య గారైతే ఎళ్లారు. మేము మాక్సిమం క్యాటరింగ్ ఇవ్వమనమాట. క్యాటరింగ్ ఇచ్చినా గూడా ఇక్కడికొచ్చి వండేలాగానే ఇస్తాము. అందుకనే ఇంక మెయింటెనెన్స్‌కెళ్లారు. ఫంక్షన్ రోజనమాట. అన్నయ్య గారు గూడా నైటే వచ్చారు. ఇంక వదినైతే పిల్లలకి వేయాల్సిన బట్టలు, మేము వేసుకోవాల్సిన బట్టలు అన్నీ సెపరేట్ చేసి పెడుతూ ఉంది. ఇంకా రిక్కీ దక్షిత్ అయితే నిద్ర లేవలేదు. వాళ్ళిద్దరూ సేమ్ పోజ్‌లో పడుకొనున్నారు. అందుకనే చూడటానికి బావుందని వీడియో తీసుకున్నాను. ఇంకా వీళ్ళిద్దరు లేసేలోపు ముందైతే లక్కీని, పర్ణికని రెడీ చేసేద్దాం అని చెప్పి వదినైతే వాళ్ళిద్దరిని రెడీ చేస్తూ ఉంది. ముందు పిల్లల్ని రెడీ చేసేస్తే మాకు రెడీ అవ్వటానికి ఎంతో టైం పట్టదు కదా! అన్నట్టు ముందు వాళ్ళని రెడీ చేసేస్తదనమాట. ఇంకా డాలీ గాడికి అర్థమైంది మేమెక్కడికో వెళ్తున్నాం అని చెప్పి. అందుకనే ఇట్లా గంతులేస్తూ ఉంది. లక్కీని రెడీ చేయడం అయితే అయిపోయింది. ఇంక పర్ణికానైతే రెడీ చేస్తుంది ఇప్పుడు. ఇంక పిల్లలైతే కాసేపు ఫోను చూసుకుంటూ కూర్చున్నారు. రిక్కీ గాడేమో వాడి గోలలో వాడే ఉన్నాడు.
ఇంకా ఎండలు బాగా ఉన్నాయి కదా అన్నట్టు నార్మల్ డ్రెస్సే వేసేసా వీడికి. ఇంకా పిల్లలిద్దరూ అయితే రెడీ అయిపోయారు కదా! కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకుందాంలే అన్నట్టు ఇంకా వదినైతే వాళ్ళని ఫోటోస్ అండ్ వీడియోస్ తీస్తూ ఉంది. ఇంక పిల్లలైతే రెడీ అయిపోయి ఇట్లా కొద్దిగా డాన్స్‌లేస్తూ ఉన్నారనమాట. ఈలోపు మేమందరం కూడా రెడీ అవుతూ ఉన్నాము. మాక్సిమం రెడీ అయిపోయాము. ఆల్రెడీ నైటే అన్నీ ఫంక్షన్‌కి కావాల్సినవి పంపించేసాం కాబట్టి, ఇంకా కొన్ని కొన్ని సామాన్లుంటాయి. అయి కూడా సైడ్ సర్ది ఉంచామనమాట. ఇంకా చెర్రీ అయితే ఇక్కడ పడుకుంది. రిక్కీ గాడేమో ఆడుకుంటూ ఉన్నాడు. నేను వీడియో తీస్తున్నానని చెప్పి వద్దని చెప్పి దాక్కుంటూ ఉన్నాడనమాట. అయినా వీడియో అయితే తీస్తున్నాను. ఇంక రెడీ అయిపోయాం గాబట్టి, ఇప్పుడే బయలుదేరి ఇంకా అమ్మవారి గుడి దగ్గరికైతే వెళ్దాము అనుకున్నాము. కానీ ఆదివారం కదా! జనాభా ఎక్కువుంటారేమో చూసుకోవాలి. తక్కువ మంది ఉంటే గనక దర్శనం చేసుకుంటాము. లేదంటే బయట నుండి దండం పెట్టుకొని ఎళ్దాంలే అనుకున్నాం. ఇంకా అలా టెంపుల్ దగ్గరికొచ్చేసేసరికి స్టార్టింగ్‌లోనే చాలా మంది కనిపిచ్చారనమాట. ఇంక దర్శనం అవ్వదనైతే ఫిక్స్ అయిపోయాము. అసలు మామూలుగా ఉండేదానికంటే ఈ మధ్య ఇంకా డబుల్, త్రిబుల్ ఉంటున్నారనమాట. అసలు కారు వెళ్ళటానికి గూడా ఖాళీ ఉండట్లేదు. ఇంకా ఈ మధ్య ఆదివారం మాత్రం గుడికి వెళ్ళాలి అంటే అస్సలు చాలా టైం తీసుకుంటదనమాట దర్శనానికి. ఇంకా ఎట్లానో ఫంక్షన్ టైమ్ అయితుందని బయట నుండి దండం పెట్టుకొనైతే మేము ఫంక్షన్ హాల్‌కి వచ్చేసాము. ఇంక మేమొచ్చేసరికి డెకరేషన్ గూడా మొత్తం అయిపోయిందనమాట. ఇంకా అలా షార్ట్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. మేమొచ్చేలోపే అత్తయ్య గారోళ్ళు, వదిన వాళ్ళు వేరే కార్‌లో వచ్చేసారనమాట. ఇంక అందుకనే మేమొచ్చేలోపు టైం ఉంది గదా అన్నట్టు ఫోటోలైతే దిగుతూ ఉన్నారు. ఇంకా చుట్టాలెవరూ రాలేదు గదా అన్నట్టు మేము గూడా ఫోటోస్ దిగుతూ ఉన్నాము. అసలే ఫంక్షన్ మంచి ఎండాకాలంలో గదా! పైగా ఫుల్లుగా ఉబ్బదీస్తూ ఉందనమాట. ఎందుకులే ముందే మనకు కావాల్సిన ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకుందాంలే టైం ఉంది కదా అన్నట్టు ఇంకిట్లా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నామనమాట. ఇంక చెర్రీ గూడా బాగా ఎండగుంది గదా! ఉబ్బతీసిద్దిలే అన్నట్టు హడావిడి డ్రెస్సులేమి ఎయకుండా సింపుల్‌గా ఇలాంటి డ్రెస్ ఏసేసామనమాట. అనుకున్నట్టే ఆడపిల్ల పుట్టిందనైతే చాలా హ్యాపీగా ఉన్నాము అందరం. ఆడపిల్ల పుడితే అది మా అమ్మే అనుకున్నాను. కానీ రీసెంట్‌గా మా అమ్మగారు గూడా చనిపోయారు కదా! ఇంక మా అమ్మగారే పుట్టారు అనుకుంటున్నాం మేమందరం. వాళ్ళిద్దరిని దీనిలోనే చూసుకుంటున్నాము. ఇంక ఇప్పుడే ఫంక్షన్‌కి చుట్టాలు రావటం అయితే మెల్లగా స్టార్ట్ అయ్యారు. కానీ ఫంక్షన్ దగ్గర పడుతుంది అనగా బాగా మిస్ అయ్యామనమాట మా అమ్మగారినైతే. ఎందుకంటే ఏ ఫంక్షన్ అయినా ముందుండి అన్నీ డీటెయిలింగ్‌గా చెప్పేదే మా అమ్మగారు కదా! ఈసారైతే ఏ పని అక్కడే ఉందేమో అనిపిచ్చింది. ఎందుకంటే ఒక పెద్ద దిక్కు లేనట్టు అయిపోయిందనమాట. ఇంకా ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్నది గూడా అర్థం గాకుండా అయిపోయింది మాకు. ఇంక మేము పూజ చేస్తుంటే రిక్కీ గాడికంట అక్కడున్న ఆరెంజెస్, బనానాస్ అన్నీ కావాలంట అడుగుతూ ఉన్నాడనమాట. ఇంక వద్దని జెప్తూ ఉన్నాం మేము. బుడ్డదానికి మాత్రం మా అమ్మ పేరును, మా అమ్మగారి పేరు ఇద్దరియి ఒక్కొక్క అక్షరమన్నా కలిసేలాగా పెడదామని ముందు నుంచే అనుకున్నాము. అందుకనే ఇంక ఆ పేరు గూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నామనమాట. అందుకనే వాళ్ళిద్దరి పేరు కలిసేలాగా చార్విక, రాజ్యలక్ష్మి అనైతే నేమ్ పెట్టాము. అది మా ఒక్కళ్ళ డెసిషనే కాదనమాట. ఇంట్లో వాళ్ళందరిని గూడా అడిగే పెట్టాము. అంటే చాలా టైం ఉంది గాబట్టి ఒక 2, 3 నేమ్స్ అనుకున్నాం కానీ, మాకెందుకో ఇదే కొద్దిగా బాగుంది అనిపిచ్చింది. ఇంక అందుకనే ఇది పెట్టాము. అసలు ఈ వీడియో అయితే ఎప్పుడో ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయాల్సింది. బేబీకి ఇప్పుడు థర్డ్ మంత్ కూడా వచ్చేసింది. కానీ అప్‌లోడ్ చేయడానికి మాత్రం కుదరట్లేదు. ఎందుకు అంటే ఇంకా ఇద్దరు పిల్లలతోనే నాకు కుదరట్లేదనమాట. మొన్నటిదాకా అత్తయ్య గారోళ్ళ ఇంట్లోనే ఉన్నాను గానీ, రీసెంట్‌గా ఇంకా ఇటు కూడా వచ్చేసాను హైదరాబాదు. పైగా మెయిన్‌గా ఏంటంటే కొన్ని వీడియోస్ మా ఆయన గారి ఫోన్‌లో ఉన్నాయి. అది గూడా మైనస్ అయిందనమాట. ఇక మాక్సిమం ఇప్పటి నుంచి వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇదివరకులాగా డే వ్లాగ్స్ చేస్తానా లేదా అన్నదైతే కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే నాకు వీళ్ళిద్దరితోనే సరిపోతూ ఉంది కాబట్టి. ఇంక రిక్కీ గాడైతే అత్తయ్య గారి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరికి ఎళ్ళట్లేదనమాట. ఇంక అందుకనే ఎందుకు అత్తయ్య గారు ఏదో ఒక పని సరిపోతుంది గదా అన్నట్టు పూజ దగ్గరే మా దగ్గర కూర్చోబెట్టుకున్నాము. ఇంక చెర్రీని మాత్రం కూలర్ దగ్గర కూర్చోబెట్టాం గాలి లేదని. ఇంక పంతులు గారు తమ్మనేసరికి తీసుకొచ్చి నాకిచ్చారనమాట. ఇంక పూజ మొత్తం అయిపోయాక పుట్టింటి తరపున, అత్తారింటి తరపున బట్టలు పెడతారు కదా! ఇంకా అవైతే పెడుతున్నారనమాట. ఇంక పుట్టింటి తరపున నాన్నయితే బట్టలు పెట్టారనమాట. కానీ అమ్మ లేదు గదా! నాన్న పెట్టకూడదని చెప్పి వదిన వాళ్ళతో పెట్టిచ్చారనమాట. ఎందుకంటే అన్నయ్య, వదిన వరుస అయితారు కాబట్టి. ఫంక్షన్ మాత్రం అనుకున్నది అనుకున్నట్టు చాలా బాగా జరిగింది. ఇంకా డ్యాడీ పెట్టిన తర్వాత అత్తగారి ఇంటి తరపున అత్తయ్య గారోళ్ళైతే పెట్టారు. బుడదానికైతే చైన్ చేయించారనమాట.
ఇంకా తాతయ్య గారు కూడా బుడదాని కోసం చిన్న ఆంజనేయ స్వామి లాకెట్ చేయించారనమాట. ఇంకా అది ఇచ్చేశారు. ఇంకా వదిన వాళ్ళు కూడా బట్టలు పెట్టి పాపిడి చైన్ అయితే ఇచ్చారనమాట. పాపిడి చైనే ఎందుకు అంటే ఫస్ట్ గిఫ్ట్ మేనత్త పాపిడి చైన్ ఇస్తే కోడలికి మంచిదంట. అందుకని చెప్పి వదిన ఇచ్చిందనమాట. ఇంక మేమైతే ఇక్కడ కూర్చొని పూజ చేస్తున్నాం కదా అన్నట్టు ఈ వీడియో మొత్తం పర్ణికానే తీసింది. బానే తీసింది. కాకపోతే మధ్య మధ్యలో షేకింగ్ వస్తుందనమాట. అందుకనే మేము ఏ పనిలో ఉన్నా మాక్సిమం ఇంక పర్ణికాకే ఇచ్చి వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ తీయించుకుంటాము. ఇంకా మా ఇంట్లో ఫంక్షన్ ఏదైనా కూడా పై ఎత్తున పనులన్నీ ఇంక అన్నయ్య గారును, వదినే చేసేస్తారు. అందుకనే మాకంత బర్డెన్ అనిపియదనమాట ఇక్కడున్నా కూడా. ఫంక్షన్‌కి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం వాళ్ళిద్దరే చూసుకుంటారు. ఇంక బట్టలు ఇవ్వంగాల్నే ఇంకా పాపిడి చైన్ కూడా ఇచ్చేసారనమాట. ఇంక మా డ్యాడీ అయితే రింగ్ ప్రెజెంట్ చేశారు. ఇంక అలా వచ్చిన చుట్టాలందరూ అయితే గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారనమాట. వీడియో క్లిప్స్ అన్నీ కొద్దిగా తారుమారు అయిపోయినాయి. అటు ఇటు, ఇటు అటు. ఎందుకంటే చెప్పాను గదా! ఒక 2, 3 ఫోనుల్లో తీసేసరికి అన్నీ ఒక చోటేసి అరేంజ్ చేసేసరికి చాలా టైం పట్టింది. పైగా అటు ఇటు అయిపోతూ ఉన్నాయన్నమాట అన్ని వీడియోసు. కళ్యాణి శ్రీ మాతరామ రాజావ కళ్యాణి కళ్యాణి నామాసు శ్రీ నామాసు శ్రీ ఆయురు ఆయురు ఆవేరే ఆయురు వర్తస్వ రెండో మంత్రి శ్రీ నక్షత్ర నామము భువనేశ్వరి ఆటోమేటిక్గా చార్విక రాజలక్ష్మి చార్విక రాజలక్ష్మి రాజలక్ష్మి నామాసు స్త్రీ ఆయురు ఆయురు వర్ధస్వ నామత్రయానుష్ఠాన దేవతాయై నమః సదాయి భవ దీర్ఘాయు భవ నూరేళ్ళు ఆయురు పెట్టాక ఇచ్చోండి ఒకసారి రండి ఒకసారి అట్లా పెట్టి చూడండి కెమెరా చూడండి ఓకే. ఆల్రెడీ చెప్పాను కదా! మా అమ్మాయి అయితే మంచి ఎండాకాలంలో పుట్టింది. కానీ నేను వీడియో అప్‌లోడ్ చేసేసరికి చలికాలం గూడా వచ్చేస్తదేమో. ఇంక పేరు పెట్టడం అవ్వంగాల్నే ఇలా గ్రూప్ ఫోటోస్ అయితే దిగేశారు. ఇంక ఇప్పుడైతే బావిలో చేదటానికి వెళ్తారు కదా! ఇంక అట్లా వెళ్తున్నామనమాట. పత్తి గింజలు వేసుకుంటూ వెళ్ళాలి కదా! ఇంకా అంతే పత్తి గింజలు వేసుకుంటూ వెళ్తున్నాము. రిక్కీ గాడు అప్పుడు మాత్రం ఇది బావి దగ్గర చేయాల్సిన కార్యక్రమం మొత్తం మా అమ్మగారు దగ్గరుండి చేయిచ్చారనమాట. మాకెవరికీ తెలీదని చెప్పి. ఇంక ఈసారి అయితే మా అమ్మగారు లేరు కదా! ఇంకా మా పెద్ద అత్తయ్య గారైతే ప్రాసెస్ మొత్తం చెప్తూ ఉన్నారు. ఇంక అత్తయ్య గారు చెప్పినట్టు ఫాలో అయిపోతూ ఉన్నామనమాట.
మేమైతే ఇక్కడ బావి దగ్గర ఉన్నామని చెప్పి అత్తయ్య గారు అయితే అక్కడ ఉయ్యాలలో రెడీ చేసి పాపను పడుకోబెడుతున్నారు. కొంచెం మీరు ఇట్టారు అంగో చాలు ఇంకా అలా నీళ్లు చేది లోపలికి వచ్చేటప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ పేర్లు చెప్పి లోపలికి రావాలి అంటారు కదా, ఇంకా అందుకనే చెప్తున్నాం అనమాట. పేర్లు చెప్తే గానీ లోపలికి రానినే ఉన్నారు, ఇంకా అందుకని తప్పనిసరి చెప్పాము. అంటే అదొక ఆట టైప్ అనమాట. అందరికీ ఉంటుందో లేదో నాకైతే తెలీదు, మాలో ఉంటుంది ఇలా. ఇంకా మేము వచ్చేలోపు బుడ్డదాన్ని అయితే ఉయ్యాల్లో వేసేసారు. అందులో కాస్త టైం దొరికిందని చెప్పి ఇట్లా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాము, నేను మా ఆయన బుడ్డదానితోని. అలానే కొన్ని గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా బుడ్డదాన్ని ఉయ్యాల్లో వేసిన తర్వాత అయితే హారతి ఇస్తారు కదా, ఇంకంతే హారతి ఇచ్చి పాట అయితే పాడుతున్నారు. ఇంకా మేమందరం అయితే సింగర్స్ కాదు కదా, అందుకనే మేము ఎవరం పాడలేదనమాట. ఇంకా అత్తయ్య గారే పాడేశారు పాటలు. ఇంకా మాక్సిమం ఫంక్షన్ అయితే అయిపోయినట్టే. కొన్ని వీడియోస్కి మ్యూట్ చేయడానికి కారణం ఏంటి అంటే డీజే సాంగ్స్ పెట్టుకున్నాం అనమాట, అందరూ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుందని చెప్పేసి. ఇంకా మళ్ళీ ఆ మ్యూజిక్ వస్తే కాపీరైట్స్ పడుతుంది కదా అన్నట్టు ఇంకా మేమైతే మ్యూట్ చేసి ఇట్లా డబ్బింగ్ అయితే చెప్తున్నాము. అయితే హెవీ జ్యువెలరీ వేసుకోలేదనమాట, కావాలనే బుడదానికి గీసుకుంటుంది అని చెప్పి. ఇంకా మా అమ్మమ్మ అయితే వెండి ఉగ్గిన్నె తెచ్చిందనమాట, ఎందుకంటే ముని మనవరాలు అయ్యిద్ది కదా, దాంట్లో పాలు పోస్తే మంచిది అని చెప్పి. ఇంకా అదైతే నేను వీడియో తీసుకున్నాను. ఫంక్షన్ అయితే అయిపోయింది. మా ఎండ చూడండి ఘోరంగా ఉండే. లగేజ్ ప్యాక్ చేస్తున్నాం, మొత్తం సర్దుకుంటున్నాం. బుట్టదానికి అయితే చిన్న ఫ్యాన్ కొన్నాం, హాయి పడుకుంది. 2 ఫ్యాన్లు, ఒకటి మాది, ఒకటి దక్షిత్ గాడికి. మ్యాక్సిమం ఫంక్షన్ అయిపోయి అందరు వెళ్ళిపోయారు. భోజనాలకు వెళ్ళాలి, ఇంకా వీడియో తీయడం కుదరలా. భోజనాలు వీడియో తీయటం కుదరలేదు. ఇంకా మేమైతే ఇప్పుడే ఫంక్షన్ పూర్తి చేసుకొని ఇంటికైతే వచ్చాము. ఇంకా అన్ని సర్దుకుంటున్నాం అనమాట. ఇంకా పాప కూడా బాగా అలసిపోయి పడుకుంది. మీ గోళ వినిపిస్తుంది, నా గోళ ఏమి వినిపించట్లేదు. అది వాళ్ళేమో మ్యాచ్ చూస్తున్నారు. ఇంకా పనులు అయితే ఉన్నాయన్నమాట, స్టార్ట్ చేయాలి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాం. మ్యాక్సిమం కుదిరిన దాన్ని బట్టి. వాళ్ళు అరిసిన దానికి నాకు సంబంధం లేదు, నా గొంతు వినిపించట్లేదు అని అనుకోండి. ఫంక్షన్ అయ్యాక వదిన ఒక 2 days అన్నా ఉంటుందేమో అనుకున్నాము, కానీ వాళ్ళకి షాప్లో ఫుల్ బిజీ ఉంటుందన్నమాట, అస్సలు ఉండటానికి కుదరలేదు. ఇంకా అందుకే ఫంక్షన్ అవ్వగానే ఇంటికి వచ్చి ఇంకా కాసేపు కూర్చొని వెళ్ళిపోయారనమాట. మ్యాక్సిమం ఒక 2 hours కూడా కూర్చొని ఉండరు. ఇంకా కూర్చొని సర్దాల్సినవన్నీ సర్దేసేసి వెళ్ళిపోయిందనమాట. మళ్ళీ అత్తయ్య గారు ఒక్కళ్ళే చేసుకోలేరు అనేసి. నాకు ఇంకా 1 month పూర్తి అవ్వలేదు అప్పటికి. 21st డేనే చేసాం కాబట్టి బారసాల. ఇంకా ట్యూబెక్టమీ కూడా చేసుకున్నా కదా, ఇబ్బంది అయ్యిద్ది. అత్తయ్య గారు ఒకళ్ళే చేసుకోవాలని చెప్పి మొత్తం వర్క్ అంతా చేసేసి వెళ్ళిపోయింది. వీడియో షార్ట్ వీడియో ఇంకా అదనమాట. ఇంకా ఫంక్షన్ అవ్వగానే లక్కీ పర్ణిక అయితే ఇంట్లోనే ఉన్నారు, హాలిడేసే కాబట్టి. ఇంకా రిక్కీతో ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా తర్వాత కొన్ని డేస్కి ఇట్లా బుడదని చూసిపోవటానికని అందరూ వచ్చిపోతూ ఉన్నారు. ఇంకా మా ఆయన అయితే ఖాళీగా ఉన్నాడుగా, పిల్లలకైతే గేమ్స్ నేర్పిస్తూ ఉన్నాడు అనమాట, ఎట్లా ఆడాలని చెప్పి. అంటే ఇవి వచ్చులే, అంటే బిజినెస్ అలాంటివి కూడా ఉన్నాయి, అలాంటివన్నీ ఎట్లా ఆడాలో తెలియదు కదా, ఇంకా దగ్గరుండి నేర్పించాడు. ఇంకా వాళ్ళతో కూడా అట్లా కాసేపు టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు. కాసేపు ఇంకా అలా మధ్య మధ్యలో మా అత్తయ్య గారు వాళ్ళు వచ్చి చూసిపోతూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆడుకునేది ఇట్లా వీడియోస్ అయితే తీసుకున్నాను, క్యూట్గా ఉంటాయి కదా గుర్తుగా అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం ఆట ఆడుతున్నారో అర్థం కాక రిక్కీ గారు కూడా వాళ్ళని కొడుతూ ఉన్నాడు. ఇంకా వాళ్ళు కూడా చిన్నపిల్లోడు కదా అన్నట్టు ఏమీ అనరనమాట. ఇంకా పిల్లలకైతే సెలవు అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అందుకనే బుడదాన్ని మిస్ అవుతున్నానని కాసేపు ఎత్తుకుంటా అంటే ఇచ్చాను. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా.